ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్గా మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ మొత్తం లేట్ చేయకుండా ఎప్పుడు వెబ్ ఆప్షన్లు పెట్టాలి, దానికి ఎలా వర్క్ చేయాలి అనే ప్రాసెస్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తే ఉండాలి. ఈ వెళ్ళే దారిలో మీ అందరి ముందుకి ఒక ఆప్షన్ గురించి అయితే చెప్తాను. చాలామంది తెలుసో తెలియకో ఇది లైట్ తీసుకుంటారు. దానివల్ల కలిగే బెనిఫిట్ కూడా మనకి చాలా అంటే చాలా అయితే ఉందన్నమాట. దాని గురించి వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒక డెమో ఫార్మేట్ కూడా చూపిస్తాను. ఎలా ఉంటుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దానివల్ల కలిగే బెనిఫిట్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే మనకి కౌన్సిలింగ్లో హెల్ప్ అయితే కావడం జరుగుతుంది అనే విషయాలు మొత్తం మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా మీకు వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీ ర్యాంకు, మీ రీజియన్, డిస్ట్రిక్ట్, కేటగిరీ, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. మనకి మన ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి, లాస్ట్ ఇయర్ డేటా బట్టి క్లియర్ కట్గా రావడం జరుగుతుంది. మీకు ఒక ఎక్స్పెక్టెడ్గా ఈజీగా అర్థం కావడానికి మీకైతే ఇది వెబ్సైట్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట కౌన్సిలింగ్ టైప్లో. కాబట్టి అందరూ అయితే యూజ్ చేసుకోండి. లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అయితే ఉంటాయి. సో మిస్ అయితే అవ్వద్దు. మెయిన్గా ఒక్కసారి కౌన్సిలింగ్ వెబ్సైట్ చూసుకుంటే కనుక మనకి ఏపీ ఈసెట్ వాళ్ళకి ఎలా ఉందో చెప్తాను. మనకి ఎంసెట్ వాళ్ళకి ప్రజెంట్ ఇంకా ఎనబుల్ చేయలేదు, ఎప్పుడైనా ఎనబుల్ అయితే చేస్తారు. మెయిన్గా ఈ వీడియో కొంచెం ముందుగానే చేస్తున్నాను. ఇక్కడ ఈసెట్ వాళ్ళకి ఎలా ఉందో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను. సేమ్ మనకు కూడా అదే ఫార్మేట్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, ఇక్కడ చూస్తారు కదా ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన ఎంసెట్ కౌన్సిలింగ్లో ప్రజెంట్ ఇంకా రాలేదు, వెంటనే ఎప్పుడు వస్తుందో వచ్చేది సడన్గా. మన ఎంసెట్ కౌన్సిలింగ్లో అసలు ఏ కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, వాటి యొక్క వివరాలు, ఆ కాలేజీలో ఎన్ని కోర్సులు ఉన్నాయి, అదండి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, వాటి ఫీజు ఎంత, ఎన్ని సీట్లు ప్రొవైడ్ చేస్తున్నాయి, ఆ కాలేజ్ గురించి వివరాలు మొత్తం దీంట్లో అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే సపోజ్ నేను ఉన్నాను, మా ఊరి దగ్గరలో ఒక కాలేజ్, బీటెక్ కాలేజ్ ఉంది, దాని గురించి తెలుసుకోవాలి, అసలు ఎన్ని బ్రాంచ్లు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఉదాహరణగా మా ఊరు సెట్ చేస్తున్నాను, తాడే పల్లిగూడెం ఇలా వచ్చింది కదా. వచ్చిన తర్వాత తెలుసుకోవాలనుకుంటున్నా, నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి కాలేజ్ కూడా వచ్చేసరికి ఏంటి, వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఇది ఇంపార్టెంట్. విఎస్విటి కాలేజ్ పేరు ఇది ఉంది. ప్లేస్ ఎక్కడ, తాడేపల్లిగూడెం. డిస్టిక్ ఏంటి, విజి అంటే వెస్ట్ గోదావరి. రీజన్ ఏంటి, ఏయూ రీజన్. అది గవర్నమెంట్ ప్రైవేట్ ఏంటి, అది ప్రైవేట్. మైనార్టీ ఎన్ఏ. కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ టైప్. కో ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చదువుకోవచ్చు. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కోడ్ మీద బ్లూ కలర్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్రాంచ్లు ఏంటి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఫీజు ఎంత, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా ఊర్లో ఉండే కాలేజ్ విషయానికి వస్తే కనుక వాళ్ళు ఎన్ని బ్రాంచ్లు ప్రొవైడ్ చేస్తారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సిఐవి సివిల్ ఇంజనీరింగ్, సిఏఐ సిఎస్సి సిఎస్డి సిఎస్టి ఈసీ ఈసీటీ ఎంఈసి మెకానికల్ ఇంజనీరింగ్. ఇలాగా ఇన్ని బ్రాంచ్లు ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని సీట్లు అండ్ మనకి ఫీజు ఎంత ఇక్కడ చూస్తున్నారు కదా, 77,200 ఉంది ఫీజు. ఈ విధంగా ప్రతి కాలేజ్ సంబంధించి ఫీజు కూడా మారుతూ ఉంటుంది. సో చూసుకోండి. అండ్ ఇంకో కాలేజ్ చూపిస్తాను ఫీజు ఎంతో. ఇక్కడ చూస్తున్నారు కదా 55,600. ఇలా ఫీజు కూడా ప్రతి కాలేజ్ సంబంధించి మారుతూ ఉంటుంది. మీరు ఏ ఊరు, ఏ కాలేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో పైన ఒకసారి సెర్చ్ చేస్తే మన కౌన్సిలింగ్ టైంలో వెంటనే రావడం జరుగుతుంది. మన వెబ్సైట్ వాళ్ళకి ఎప్పుడైనా సడన్గా అయితే ఎనేబుల్ చేస్తారన్నమాట. ఇది చేసిన తర్వాత వెంటనే చూసుకోండి. ఆప్షన్ గురించి కూడా తెలుసుకోండి. చాలా మందికి తెలుసో తెలియకో లైట్ తీసుకుంటారు. మనకి కొంచెమైనా కౌన్సిలింగ్ వెళ్ళిపోతుంది కదా, అందుకే మీకు అయితే చెప్తాను. కాబట్టి అందరూ వెంటనే చూడండి. మనకి ఎప్పుడైతే ఎనేబుల్ అయితే అప్పుడు అదే ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అన్నమాట. ఇదివరకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే ఉండేది. లాస్ట్న ఒకసారి మీకు చూపిస్తాను, అది కూడా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో. ఇదివరకు ఎలా ఉండేది, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉండేది, దాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అని మార్చారు. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కౌన్సిలింగ్ సంబంధించి మన ఛానల్లో వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఒక డౌట్ అయితే చిన్నది కూడా క్లారిఫై అయితే అయింది అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు వెంటనే వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా మనకి
బైపీసీ విద్యార్థులు ఉన్నారు. మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా సో ఇందాక ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ గురించి చెప్పాను కదా, తప్పకుండా అందరూ యూజ్ చేసుకోండి. కౌన్సిలింగ్ టైంలో చాలా హెల్ప్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైనా ఎనబుల్ అయితే చేస్తాను. నేను వీడియో కొంచెం ముందుగానే చేస్తాను, ఎందుకంటే వచ్చే ఒక 1 వీక్ ఎలా ఉంటుందో తెలియదు అన్నమాట. సో అందుకే మీకు ముందుగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా, మనకి బీటెక్ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయినా దాని గురించి వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో.